అమెరికా ఇప్పుడంటే అగ్రరాజ్యం. అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచమంతా తుమ్ములు వచ్చేంతగా అమెరికా ఎదిగింది. కానీ ఒకప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 1915లో అమెరికా ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. మగవారి సగటు ఆయుర్దాయం కేవలం 47 ఏళ్లు మాత్రమే అమెరికాలో ఉండేది. కార్లకి పెట్రోల్ కావాలంటే ఇప్పటిలాగా గ్యాస్ స్టేషన్ లేవు. మెడికల్ షాపులో పెట్రోల్ అమ్మేవారు. కేవలం 14% ఇళ్లలోనే బాత్ టబ్ ఉండేది. ఇప్పుడు 100% ఇళ్లలో ఇవి ఉన్నాయి. కేవలం 8% ఇళ్లలోనే టెలిఫోన్ ఉండేది. ఇప్పుడు 100% ఇళ్లలో మొబైల్స్ ఉన్నాయి. అకౌంటెంట్ 2000, డెంటిస్ట్ 2500, వెటర్నరీ డాక్టర్ 4000, మెకానికల్ ఇంజనీర్ $5000 మాత్రమే ఏడాదికి సంపాదించగలిగేవారు. ఇప్పుడు అకౌంటెంట్కి 65,940, డెంటిస్ట్కి 1,66,810, వెటర్నరీ డాక్టర్ 87,590, మెకానికల్ ఇంజనీర్ $87,140 జీతంగా సంపాదిస్తున్నాడు. 95% జననాలు ఇంటి దగ్గరే జరిగేవి. అంటే 5% మంది మాత్రమే ఆసుపత్రికి వెళ్లి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే 98% జననాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. 90% మంది వైద్యులు అసలు కాలేజీకి వెళ్ళి చదువుకునే వాళ్లే కాదు. మెడికల్ స్కూల్స్ అనేవి ఉండేవట. అక్కడ చదువుకున్న వాళ్ళు వైద్యం చేసేవారు. వీళ్ళ స్టాండర్డ్స్ చాలా తక్కువని ప్రభుత్వం భావిస్తూ ఉండేది. ఇప్పుడు డాక్టర్ అంటే కాలేజీలో చదువుకున్నవారు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. మహిళలు నెలకొకసారి మాత్రమే తలస్నానం చేసేవారట. అది కూడా షాంపూతో కాదు, బోరాక్స్ అనే సాల్ట్ లేదా గుడ్డు సొనతో తలంటు పోసుకునేవారు. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగితే పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. అందుకే లేటెస్ట్ డేటా కూడా లేదు. కెనడాలోకి ఎటువంటి పరిస్థితుల్లో పేదవారు ప్రవేశించకూడదని రూల్ ఉండేది. అమెరికా జెండాలో 45 స్టార్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 50కి చేరాయి. లాస్ వేగాస్ నగర జనాభా జస్ట్ 30 మందే. ఇప్పుడు జనాభా 6 లక్షలు. కేవలం 60% మంది అమెరికన్స్ మాత్రమే స్కూల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసేవారు. ఇప్పుడు సుమారు 90% స్కూల్స్ ఎడ్యుకేషన్స్ పూర్తి చేస్తున్నారు. గంజాయి, హెరాయిన్, మార్పిన్ లాంటి డ్రగ్స్ మామూలు మెడికల్ షాపుల్లో అమ్మేవాళ్ళు. పైగా హెరాయిన్ ఆరోగ్యానికి మంచిదని, చర్మం కాంతివంతంగా ఉంటుందని, మైండ్ బాగా పనిచేస్తుందని, జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తుందని అప్పుడు నమ్మేవారు. అమెరికా మొత్తం మీద 1915లో 230 హత్యలు మాత్రమే జరిగాయి. అదే 2015లో ఈ సంఖ్య 15,000కు చేరింది. ఈ అంకెలను చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100 ఏళ్లలో అమెరికాలో ఎంత అభివృద్ధి జరిగిందో అరాచకం కూడా పెరిగింది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగింది అంటే భారతదేశానికి కూడా ఆ ఛాన్స్ లేకపోలేదని మనం చెప్పవచ్చు.